రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల జిల్లాలో కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు రాధాకృష్ణ కిట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా కార్యదర్శి రాంబాబు, జిల్లా సహాయ కార్యదర్శి ఆది, నాయకులు శ్యామ్, ప్రసాద్, చరణ్, ప్రవీణ్, వంశీతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని నిరసన తెలిపారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు పెండింగ్ ఉన్న సంక్షేమ మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలి. మెస్, కాస్మెటిక్ ఛార్జీలను, మౌలిక వసతులను పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కె భాస్కర్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ రాష్ట్ర కార్యవర్గం వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయితే ఉన్నది. అధికారంలో రాకముందు మంత్రిగా, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పాడు. ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కానీ విద్యారంగంలో సమస్యలు చాలా ఈరోజు తాండవం చేస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉంది. ముఖ్యంగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేస్తా అని చెప్పాడు. ఈరోజు 2 సంవత్సరాలు అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 10,700 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా మంగళగిరిలో సొంత నియోజకవర్గంలో పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే యువగలం పాదయాత్ర ఇచ్చినటువంటి హామీ 77 జీవోలు రద్దు చేస్తా అని చెప్పాడు. నేటికి ఈ రోజు 77 జీవోలు రద్దు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తాము, కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా తయారు చేస్తా అని చెప్పినటువంటి లోకేష్ గారు ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యానికి ఈ రోజు మంత్రివర్గంలో రాజ్యసభ సీట్లు ఇస్తూ ఈ రోజు ఆయన నియోజకవర్గంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఊరికం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలా, అదేవిధంగా ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని పీడీఎస్యూ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలోని పద్మావతి నగర్ లో ధర్నా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా విద్యారంగం పట్ల ఈ మంత్రి నారా లోకేష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. అది ఈ రోజు స్కూళ్లు తెరిచి దాదాపు 1 నెల రోజులుగా వస్తా ఉంది. ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో
టెక్స్ట్ బుక్లు ఇచ్చే పరిస్థితి లేదు. నారా లోకేష్ గారు ఏమో మేము విద్యారంగానికి పెద్ద వేశామని మరి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ పట్టణాలలో చూస్తే కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వస్తువులు లేవు. విద్యార్థులకు చదువుకోవడానికి కూడా ఇంతవరకు టెక్స్ట్ బుక్ రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇకపోతే ఇదే నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు. అలాగే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన 77 జీవోలు రద్దు చేస్తామని చెప్పాడు. ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉంది. ఈ రోజు మేము లోకేష్ సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం. అయ్యా లోకేష్ గారు, మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. మీరేమో మీ విద్యార్థుల సమస్యలు చేసుకుంటున్నారు తప్ప మా విద్యార్థుల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారయ్యా అని ఈరోజు నారా లోకేష్ మేము అడుగుతా ఉన్నాం. దాదాపుగా 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా వారు ఎంతసేపు వారి విద్యార్థుల సభలు వారి సభలు పెట్టుకుంటున్నారు తప్ప విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాదులు ఈ రాష్ట్రంలో కరువైనారు. విద్యారంగ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో ఈ విద్యాశాఖ మంత్రి చెప్పాలని ఈరోజు టీడీఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే సంక్షేమ వసతి గృహాల్లో ఈరోజు సమస్యలు తాండవం చేస్తా ఉన్నాయి. మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, ధరలకు అనుగుణంగా ఇవ్వాలని సంవత్సరం నుంచి ధర్నా చేస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదు. ఈ రోజు నిత్యావసర సరుకులకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు కట్టించాలని ఈరోజు విద్యార్థి సంఘాలు అడుగుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచన హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఉన్నాయని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా. ఈ రోజు విద్యారంగ సంస్థలు ఎంత మటుకు పరిశీలించారో ఈ రోజు మీరు బహిరంగంగా చెప్పాలని ఈ రోజు నారా లోకేష్ సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే రకంగా ఈ ప్రభుత్వంలో విద్యారంగ సంస్థలు పరిష్కరించడం నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి పతనం తప్పదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు చెప్పడానికి కూడా పీడీఎస్ సిద్ధమవుతామని ఈ రోజు నారా లోకేష్ సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. రాంబాబు, పీడీఎస్ జిల్లా కార్యదర్శి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.